ఇక ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. మొదట భద్రాద్రి ఆలయంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి హాజరవుతారు. ఇక ఆ తర్వాత పెనుపాక నియోజకవర్గంలో పర్యటిస్తారు. బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో శ్రీనివాస్ అనే తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారుని ఇంటికి వెళతారు. మంత్రుల బృందంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శ్రీనివాస్ ఇంట్లో భోజనం చేయనున్నారు. లబ్ధిదారుని ఇంటిని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పరిశీలించారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి తమ ఇంటికి భోజనానికి వస్తుండటంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు భద్రాచలం పర్యటనలో భాగంగా అక్కడ కళ్యాణం శ్రీరామచంద్ర స్వామి కళ్యాణం ముగించిన తర్వాత నెక్స్ట్ సారబాగ్ వచ్చేసి ఇక్కడ సన్నబియ్యం పంపిణీదారులు ఇంటికి వచ్చేసి ఇక్కడే మంత్రి బృందంతో కలిసి భోజనం చేయనున్నారు. మరి ఇప్పుడు ప్రజెంట్ సారబాగ్లో ఉన్నాం. ఈ సారబాగ్లో కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు కూడా ఇక ఇంటి యజమానితో మాట్లాడుతున్న నేపథ్యం అవుతుంది. అసలు ఎలాంటి వసతులు ఉన్నాయి, తర్వాత వీళ్ళకి ఏమైనా ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి పథకాలు అందినాయి, మరో వైపు చూసుకుంటే రేపు సీఎం రానున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారనే దానికి సంబంధించి కూడా భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు మొత్తానికైతే ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గర ఉండి చూస్తున్న నేపథ్యం అవుతుంది. దీనికి సంబంధించి స్థానిక నివాసులు మనతో పాటు ఉన్నారు. ఉన్నటువంటి ఇంటి యజమాని మనం మాట్లాడు చూద్దాం. ఒకసారి చెప్పండి, రేపు మీ ఇంటికి సీఎం గారు రానున్నారు, రేవంత్ రెడ్డి గారు రానున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు అంతా? చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు రాని సీఎం గారు ఇన్ని సంవత్సరాలకు వచ్చాడంటే చాలా మాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు 100% సన్న బియ్యం ఇస్తుందంటే మాకు చాలా గొప్పగా ఉంది. ఆయన పథకాలు కూడా చాలా అందుతున్నాయండి. ఉచిత కరెంటు, ఉచిత బియ్యం, ఫ్రీ కరెంటు, తర్వాత బస్సు సౌకర్యం అన్నీ కల్పిస్తున్నారు. 100% ఏ ప్రభుత్వం చేయని పనులు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. చాలా సంతోషకరంగా ఉంది. మరొక చూసుకుంటే మీరు ఏం పని చేస్తారు? నేను జీసీలో చేసి రిటైర్డ్ అయిపోయింది సార్. మాకు జీతం కూడా తక్కువ సార్, 3000 రూపాయలు ఇస్తున్నారు సాలిసాలకు. మాకు ఏమీ లేదు సార్. మాకు బాబు పాప నిరుద్యోగులు, చదువుకున్న ఉద్యోగాలు ఏమీ లేవు సార్. మరి మీ ఇంటికి సీఎం వస్తున్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? మాకు ఇవాళ తెలిసింది సార్. ఎట్లా? ఇప్పుడు వాళ్ళు అనుకుంటామంటే రాజకీయ నాయకులు ఊహించారు ఎప్పుడన్నా ఒక సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి మీ ఇంటికి వచ్చి మీతో కలిసి భోజనం చేసి మీ ఇంట్లో ఉండే కాసేపు గడిపేందుకు అవకాశం ఇచ్చారు, ఎలా అనిపిస్తుంది ఇదంతా మీ జీవితంలో? సంతోషంగా ఉంది సార్. సీఎం గారు వస్తుందంటే ఎప్పుడు రాని సీఎం గారు ఈ సంవత్సరం వచ్చాడని మాకు చాలా సంతోషంగా ఉన్నది. 100% ఏ సీఎం కూడా ఇంతవరకు రాలేదు ఈ ఏరియాలో. భద్రాచలం చూసుకొని వెళ్ళిపోయాడు కానీ ప్రతి ఏరియాని కూడా సర్వే చేయలేదండి. సో మరోవైపు చూసుకోవచ్చు, ఇంటి యజమానులు కూడా మనతో పాటు ఉంది. మనం మాట్లాడుతుంది. అమ్మ, రేపు మీ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి గారు రానున్న నేపథ్యం ఎలాంటి వంటలు వండి పెడదాం అనుకుంటున్నారు మీరు? ఒక పులిహారండి, దేవుడు ప్రసాదం కింద. సరే, ఇంకా పప్పు, తర్వాత పరమాన్నం, ఇంకా ఒక చారు, ఇంకా అది పెట్టాలనుకుంటున్నాను. గోంగూర పచ్చడి. మీ ఇంటికి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మరోవైపున మంత్రులు కూడా వస్తున్నారు. దాంతోపాటు మరోవైపున ఎమ్మెల్యే గారు కూడా, చివరికి భద్రాచలం ఎమ్మెల్యే గారు కూడా మీ దగ్గరికి ఇప్పటికే వచ్చిపోతూ ఉన్నారు. మీకు అన్నీ ఎలా ఏర్పాట్లు చేస్తున్నారని దానిపై కూడా ఆయన మొత్తం పర్యవేక్షణ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఇదంతా? చాలా ఇది అనిపిస్తుంది కానండి. ఇక వచ్చి మేము ఎట్లా పెట్టాలి, అంత పెద్దవాళ్ళు వచ్చి మా ఇంట్లో తింటున్నారంటే మేము అసలు ఊహించడం కాదు, కళ్ళు కూడా అనుకోలేదు. కాకపోతే ఇక దేవుడు మాకెందుకో మమ్మల్ని చూసి వెళ్ళటానికి వచ్చాడేమో, అట్లాగా దేవుడే వస్తున్నాడు అనుకుంటున్నామండి. ఇక మీకేం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు సార్. ఇద్దరండి, పాప బాబు. బాబు ఇప్పుడు బయటికి వెళ్ళాడండి ఎవరు పిలిస్తే. సో మరోవైపున చూసుకోవచ్చు, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకటరావు గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఇక్కడ వచ్చి కూడా ఇక ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపున అంతా ఎంత ట్రైబల్ ఏరియా కాబట్టి మరోవైపున ఇక్కడ ఉన్నటువంటి ఇంటికి వచ్చే ఇక్కడికి సీఎం రానున్న నేపథ్యంలో ఎట్లా ఇక్కడ అంతా ఏర్పాట్లు ఎట్లా చేస్తున్నారు, మరోవైపున వాళ్ళకి ఎలాంటి కార్యక్రమాలకు ఇక్కడ ఆటంకాలు ఉన్నాయనే దానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. సార్ చెప్పండి, జనరల్గా ఇప్పుడు సాక్షాత్తు ఒక సీఎం ఇంటి పెద్ద బిడ్డగానో లేకపోతే ఒక చివరకు కళ్యాణానికి వస్తున్నటువంటి సీఎం గారు ఒక దేవుడి రూపంలో ఎందుకు వస్తుందని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఇదంతా? అసలు ఇదంతా సాధ్యమేనా? అసలు ఎందుకంటే ఒక ట్రైబల్ ఇంట్లోకి రావడం అనేది ఎన్నడూ జరిగిన ఏ సీఎం కూడా పోయిన దాఖలాలు అయితే లేవు. ఎలా అనిపిస్తుంది ఇదంతా? చాలా సంతోషంగా ఉందండి. ఏర్పాట్లు ఏం లేవు. వాళ్ళు ఎలా అయితే ప్రతిరోజు నిత్యం ఎలా ఉంటారో అదేవిధంగా తినాలని ముఖ్యమంత్రి గారి కోరిక. ముఖ్యమంత్రి గారు వస్తానన్నారని హడావుడి అని ఏమి చేయక్కర్లేదని వాళ్ళు అంటున్నారు. సంతోషం. ఎందుకంటే మేము రొటీన్గా ఏమైతే ఈరోజు ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుంది, ఆ సన్నబియ్యంతో వండి పెడతాను.
అదేవిధంగా నాకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నారు, అది ముఖ్యమంత్రి గారు చెప్తాను. అదేవిధంగా నా గ్యాస్ 500కి ఇస్తున్నారు, అది చెప్తాను. నాకు ట్రాన్స్పోర్ట్, మా అమ్మాయి బ్లైండ్, ఇద్దరు అమ్మాయి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, అంటే అమ్మాయి కళ్ళు కనబడట్లేదు, ఆవిడకి పెన్షన్ వస్తుందని ఆవిడ చెప్పడం చాలా సంతోషకరంగా ఉంది. ఏనాడు జరగని ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏ ముఖ్యమంత్రి చేయని ఈ సాక్షాత్తుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారు కూడా గుర్రం పద్మావతి శంకర్రావు గారి దంపతులు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాన్ని రేపు కళ్యాణానికి వస్తూ ఒక పేదవాడి ఇంట్లో మనం చేస్తున్న సన్న బియ్యాన్ని, గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళం, ఆ దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యం ప్రతి ఒక్క శ్రీమంతులు తినే అన్నాన్ని, రేపు శ్రీమంతులు తినే అన్నాన్ని భోజనము రేపు పేదవాడు కూడా, నా పేదవాడు కూడా తినాలని ఒక లక్ష్యంతో రేపు సన్నబియ్య కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి సంతోషకరంగా ఉంది. అలానే నేను గతంలో విన్నాను, నేను చిన్నప్పుడు ఎప్పుడో రాజీవ్ గాంధీ గారు విఆర్పురం అనే మండలం, మనం ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు విఆర్పురం వచ్చిన తర్వాత ఒక పేదవాడి ఇంట్లో, ఆదివాసి గిరిజన ఇంట్లో, రేపు మన ఆదివాసి గిరిజన ఇంట్లో జావతాగిళ్ళారని చెప్పి విన్నాను నేను. అక్కడ నేను ఉద్యోగం చేసే విన్నాను నేను, ఇలా జరిగిందని. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు రాజీవ్ గాంధీ గారు చేస్తున్నట్టుగా ఈరోజు ఈ మన ప్రధానమంత్రిగా ఉండి ఆ రోజు ఒక గిరిజన ఇంట్లో తిన్నట్టు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉండి ఈరోజు ఒక గిరిజన ఇంట్లో భోజనం చేయటం చాలా సంతోషకరం, ఒక మంచి శుభపరిమాణం. ఇది ఆదివాసుల పట్ల ఉన్న విశ్వాసం, పేదవాడు ఉన్న వాటి పట్ల విశ్వాసం అని నేను నమ్ముతున్నాను. జనరల్గా ఏ సీఎం కూడా ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టలేదు. మరోవైపు చూసుకుంటే మాత్రం మీకు అసలు ముందు షెడ్యూల్ లేదంట కదా, ఇదంతా సీఎంగా ప్రోగ్రామ్ ఇట్లా ఒక పేదల ఇంటికి వచ్చేసి సన్నబియ్యం తీసుకున్నట్టు లబ్ధిదారు ఇంటికి వచ్చి భోజనం చేయాలనేది షెడ్యూల్లో కూడా లేదు. కానీ అప్పటికప్పుడే అంటే ఎట్లా ఇదంతా మీకు ముందే తెలిసిందా లేదంటే ఎట్లా? ఇది షెడ్యూల్ ఎక్కడ లేదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పేదవాడి ఇంట్లో వాడు తిన్న ఈ భోజనమే నేను తినాలని ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఈ సూచన మేరకు పోలీస్ డిపార్ట్మెంట్గా కలెక్టర్ గారికి ఒక సూచన ఇచ్చారు. దాన్నే ఈరోజు సాయంకాలం ఫిక్స్ చేసాం. వాళ్ళేం హడావుడి ఏం లేదు, వాళ్ళ ఇంట్లో హడావుడికి రంగులు వేయటం కానీ తలుపులు వేయటం కానీ ఏమీ లేవు. వాళ్ళు తినే అన్నం, వాళ్ళు ఏదైతే రోజు రొటీన్గా ఏదైతే వండుకుంటారో అదే ముఖ్యమంత్రి గారు తిని వెళ్తారు, అదే మంత్రులు కూడా తింటారు. థ్యాంక్ యూ. అలా తినేందుకు మాకు అందరికీ ధన్యవాదాలు. సో మీరు చెప్పండి, ఎక్కడ సీఎం గారికి భోజనం పెట్టే ప్లేస్ ఇదేనా లేదంటే అక్కడ ఎరుం పెడుతున్నారు? ఇదంతా ఇక్కడ పక్క రూమ్లో అండి. ఏదైతే వాళ్ళు సామాన్యంగా రోజు ఎక్కడైతే కింద కూర్చొని తింటారో అదే ప్లేస్లో మన ముఖ్యమంత్రి గారు మా మధ్య, ఇప్పుడు మరి పక్కనే వెళ్ళండి, మా ఏరియాకి వచ్చి ముఖ్యమంత్రి గారు మా గిరిజనులతో కలిసి ఇక్కడ భోజనం చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకేంటంటే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కంటే 10 ఏళ్ళు ఏ రోజు కూడా వచ్చినాడు కాదు. 100 కోట్లని 1000 కోట్లని ఏదో ప్రచారం చేయడం తప్ప ఏ రోజు కూడా ఒక రూపాయి ఇచ్చిన పాపాను పోలేదు. సో ఈరోజు మరి మా భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు గారి పుణ్యాన మరి మనం 34 కోట్లు ఇచ్చారు. దాంతోపాటు మాడవీధుల డెవలప్మెంట్ కూడా వారికి కూడా మేము దీనివల్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. సో అక్కడి నుంచి మా పినపాక నియోజకవర్గానికి వచ్చి మాతో పాటు భోజనం చేయడం అనేది అది సన్నబియ్యం అది ఇచ్చి మా దగ్గర నుంచి స్టార్ట్ చేయడం కూడా మాకు చాలా ఆనందంగా ఉందని నేను తెలియజేసుకున్నాను. మనం చూసుకోవచ్చు, ఇప్పుడు సీఎం గారు రేపు రానున్న నేపథ్యంలో ఇదే ఇంట్లోనే ఇక్కడే సీఎం గారు అంటే వీళ్ళు ఏదైతే గృహంలో డైరెక్ట్గా మామూలుగా ఇంట్లో అంతా కలిసి కూర్చొని వాళ్ళు భోజనం చేస్తారు, అదే పద్ధతిలో ఇక్కడే సీఎం గారికి కూడా ఈ భోజనం ఏర్పాట్లు చేయనున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ప్రత్యేక ఏర్పాట్లు అంటే ఏమి లేవని చెప్పి ఒక ఎమ్మెల్యే కూడా చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఈ ఇంట్లోనే ఇక్కడే ప్రత్యేకంగా అంటే అంగం ఆర్భాటం ఏమి లేకుండా ఒక సింపుల్ సిటీగా మొత్తానికైతే ఒక సీఎం హోదాలో సింపుల్ సిటీగా మొత్తానికి ఇక్కడికి వచ్చేసి ఇక్కడే ఏర్పాటు చేసి ఇక్కడ భోజనాలతో పాటుగా వాళ్ళు పెట్టాడు అంటే నవమి సందర్భంగా ఒక పులిహార కావచ్చు లేదా పప్పు కానీ వాళ్ళ ఇంట్లో ఏ కూర అయితే తీసుకుంటారో అదే కూరను పెట్టే విధంగా చూసుకో చాలా చిన్న ఇల్లు. ఈ యొక్క పేద ఇంటికి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి రావటం, ఇక్కడికి వచ్చింది ఇక్కడే భోజనం చేయటం అనేది ఇంతవరకు అది ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఎన్నడూ లేనివి ఘటన. ఇదంతా కూడా మొత్తానికైతే అంటే ఒకప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ఒక ట్రైబల్ ఇంటికి వెళ్ళేసి అక్కడ ఒక గటక దాగిన నేపథ్యం అయితే ఉంది. మరలా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి యొక్క హయాంలోని ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఇలాంటి పేద ఇంటికి వచ్చేసి సన్నబియ్యం తీసుకున్న లబ్ధిదారుల దగ్గరకు వచ్చేసి పూర్తిగా వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క కుటుంబాలతో కాసేపు గడిపే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి వాళ్ళకి అసలు వాళ్ళ కుటుంబంలో ఎలా ఉంది, వాళ్ళ పోషణ ఎలా ఉంటుంది, మరోవైపు చూసుకుంటే వాళ్ళకి ప్రభుత్వ పథకాలు ఎలా వస్తున్నాయి అనే దానిపై కూడా పూర్తిగా వాళ్ళతో కలిసి బోధించుకుంటూ మాట్లాడే అవకాశం మెండుగా ఉందని తెలియజేస్తున్నారు. అదే మరోవైపు చూసుకుంటే మాత్రం ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే ప్రత్యేకంగా అంటూ ఏమి లేకుండానే కేవలం సాదా సీదాగానే ఈ యొక్క కార్యక్రమాన్ని చేసే విధంగా కేవలం సింపుల్గా అంటే నవమి సందర్భంగా కావచ్చు, మొత్తానికైతే ఆ ఇంట్లో ఏదైతే వంట చేస్తూ ఉన్నారో ఆ ఇంటి యజమానాలు పెట్టే ప్రతి ఒక్క అదే పద్ధతిని సీఎం కూడా వడ్డిస్తూ అక్కడే భోజనం చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం
నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం ఈ సీఎం ఇక సారపాకలో ఈ యొక్క ఇంటికి రానున్న నేపథ్యంలో మొత్తానికైతే కుటుంబం మొత్తం కూడా మాటలు రాని విషయం, దేవుడే మా ఇంటికి వస్తున్న అనే విధంగా, అంటే సీఎం రేవంత్ రెడ్డి అక్కడ శ్రీరామచంద్ర స్వామికి కళ్యాణం జరిపించి సాక్షాత్ అక్కడి నుంచి నేరుగా మరలా ఇక్కడికే రావడం కూడా జరుగుతుంది. ఈ ఇంటి యజమానురాలు కావచ్చు, కుటుంబ సభ్యులు మొత్తం కూడా సాక్షాత్ దేవుడే మా ఇంటికి వస్తున్న యొక్క ఆనందంతో ఉబ్బిపోతున్న నేపథ్యం అయితే ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, సారపాక.